సిటీ న్యూస్కు స్వాగతం. అసాంఘిక కార్యకలాపాల నివారణే లక్ష్యంగా మచిలీపట్నంలోని పలు లాడ్జీలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాల నివారణే లక్ష్యంగా మచిలీపట్నంలోని పలు లాడ్జీలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తనిఖీ చేశారు. జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నివారించే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మచిలీపట్నం పరిధిలోని పలు లాడ్జీలను డీఎస్పీ అబ్దుల్ సుభాన్తో కలిసి ఆకస్మికంగా లాడ్జీలను తనిఖీ చేసి లాడ్జీ నిర్వాహకులకు, యజమానులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా లాడ్జీ రూమ్ కావాలని వస్తే పూర్తి సమాచారం సేకరించి నియమ నిబంధనల మేరకు అద్దెకు ఇవ్వాలని, పోలీసు శాఖ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని, సరైన ఐడీ ప్రూఫ్లు లేకుండా ఏ ఒక్కరికి గదులను అద్దెకు ఇవ్వవద్దని లాడ్జీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అనుమానితులు తారసపడితే వెంటనే సమాచారం పోలీసులకు అందజేయాలని తెలిపారు. లాడ్జీలో ఉన్న ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ బస చేస్తున్న వ్యక్తులను వారు ఎక్కడి నుండి వచ్చింది, ఏ పని మీద వచ్చింది, ఎన్ని రోజులు బస చేసేది అడిగి తెలుసుకున్నారు. కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనుమతి లేనిదే కౌంటింగ్ కేంద్రం వద్దకు ఎవరిని అనుమతించవద్దని ఆయన అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేసింది, లెక్కింపులో ఎలక్షన్ కమిషన్ చేసిన సూచనలకు తగినట్లుగా చేసిన ఏర్పాట్లను అధికారులు ఆయనకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ఆయనకు తెలియజేశారు. జంపానవారి శ్రీ అంకమ్మతల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జంపానవారి శ్రీ అంకమ్మతల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జంపాన మాణిక్యాలరావు, సభ్యులు పడమటి సుబ్బారావు, పడమటి వెంకటేశ్వరరావు, రెడ్రౌతు రవిబాబులు మీడియా సమావేశంలో జాతర మహోత్సవాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 30వ తేదీన గురువారం, 31వ తేదీ శుక్రవారం రోజులలో అంకమ్మతల్లి జాతర మహోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 130 సంవత్సరాల నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అంకమ్మతల్లి అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకోవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కొత్తపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జంపానవారి అంకమ్మ తల్లి జాతర మహోత్సవం 30 గురువారం, 31 శుక్రవారం నాడు జరుపబడును. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి తన మొక్కుబళ్ళు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్, ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వారి నియోజకవర్గాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ వీసీ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు కోసం అన్నీ సిద్ధం చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా విశ్వవిద్యాలయం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. రౌండ్ వారీగా ఎన్నికల ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుందన్నారు. అలాగే అన్ని శాసనసభ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అవుతుందన్నారు. పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుందన్నారు. జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.